అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన టాపిక్ గురించే మాట్లాడుకుందాం. అదే మయోకార్డియల్ ఇన్ఫాక్షన్. అదేంటి అంటారా? అదేనండి, మనం మామూలు భాషలో గుండెపోటు లేదా హార్ట్ అటాక్ అని పిలుస్తాం కదా, దాని గురించే వివరంగా తెలుసుకుందాం. సరే, ముందుగా అసలు ఈ గుండెపోటు అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే ఇది చాలా సీరియస్ కండిషన్. చూడండి, మన గుండె కండరానికి కూడా నిరంతరం రక్తం కావాలి కదా. ఆ రక్త సరఫరా అకస్మాత్తుగా ఆగిపోతే ఆక్సిజన్ అందక గుండె కండరంలోని కొంత భాగం చనిపోవడం మొదలవుతుంది. అంటే మన గుండెకు ఫ్యూయల్ సప్లై చేసే పైప్ లైన్, అదే రక్తనాళం బ్లాక్ అయిపోతే ఇక అంతే, కండరం దెబ్బతింటుంది. మరి అసలు ఈ రక్తనాళం ఉన్నట్టుండి ఎలా బ్లాక్ అయిపోతుంది? దీని వెనుక ఏం జరుగుతుందో, ఆ బయలాజికల్ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇదంతా ఒక చైన్ రియాక్షన్ లాంటిది. ఎలా మొదలవుతుందంటే, ఫస్ట్ రక్తనాళాల లోపల పేరుకుపోయిన కొవ్వు ఫలకం, అదే ప్లాక్ అంటాం కదా, అది పగులుతుంది. మన శరీరానికి ఎక్కడైనా గాయం తగిలితే ఎలా రక్తం గడ్డగడుతుందో, ఇక్కడ కూడా శరీరం దాన్ని ఒక గాయంలా భావించి రక్తాన్ని గడ్డకట్టిస్తుంది. కాని ఇక్కడే వస్తుంది అసలు సమస్య. ఆ గడ్డ పెరిగి పెరిగి రక్తనాళాన్ని పూర్తిగా మూసేస్తుంది. దాంతో గుండె కండరానికి బ్లడ్ సప్లై కట్ అయిపోతుంది. అయితే ఏ రక్తనాళంలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది? సాధారణంగా చూస్తే లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్, షార్ట్గా ఎల్ఏడి ఆర్టరీ అని పిలుస్తారో, దానిలోనే ఎక్కువగా బ్లాక్ అవుతుంది. దాదాపుగా 40-50% హార్ట్అటాక్ కేసులు దీనివల్లే జరుగుతాయి. ఓకే, ఇంతకీ ఈ గుండెపోటు ఎవరికి వచ్చే ఛాన్స్ ఎక్కువ? ఎవరు మరింత జాగ్రత్తగా ఉండాలి? ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి ఇప్పుడు కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం రెండుగా విభజించుకోవచ్చు. మొదటవి మన చేతుల్లో ఉండేవి, అంటే మనం మార్చుకోగలిగేవి. అవేంటంటే హై కొలెస్ట్రాల్, హై బీపీ, స్మోకింగ్, డయాబెటిస్, ఇంకా ఊబకాయం. ఇక రెండో రకం మన చేతుల్లో లేనివి, వాటిని మనం మార్చలేం. ఉదాహరణకు మన వయసు పెరగడం, జెండర్ అంటే పురుషుల్లో ఎక్కువగా చూడటం, అలాగే మన ఫ్యామిలీ హిస్టరీ. వీటిని మనం ఏం చేయలేం కదా. ఇన్ని రిస్క్ ఫ్యాక్టర్స్లో మనం ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. అదే స్మోకింగ్. ఇది మనం కంట్రోల్ చేయగలిగే అత్యంత ప్రమాదకరమైన అంశాల్లో ఒకటి. దీన్ని మానేయడం అంటే గుండె ఆరోగ్యానికి మనం వేసే అతిపెద్ద బెస్ట్ ముందడుగు అని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు చాలా కీలకమైన విభాగానికి వద్దాం. అదేంటంటే హార్ట్ అటాక్ లక్షణాలు. వీటిని కరెక్ట్ టైంలో గుర్తిస్తే ప్రాణాల్ని కాపాడొచ్చు. అసలు ఇది వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది? హార్ట్ అటాక్ యొక్క సాధారణ లక్షణాలు ఇవి. 1. అరగంటకు పైగా విపరీతమైన ఛాతీ నొప్పి. 2. ఆ నొప్పి నెమ్మదిగా ఎడమ చేయికి, దవడకు లేదా భుజానికి పాకుతున్నట్టు అనిపించడం. 3. రెస్ట్ తీసుకున్నా ఆ నొప్పి తగ్గకపోవడం. ఇక చెమటలు విపరీతంగా పట్టడం, వికారం లేదా వాంతులు అవ్వడం, ఇంకా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. ఇవన్నీ కూడా ముఖ్యమైన లక్షణాలే. ఈ శారీరక లక్షణాలతో పాటు ఇంకో విచిత్రమైన మానసిక అనుభూతి కూడా కలుగుతుంది. చాలామందికి ఏదో జరగకూడనిది జరగబోతోంది అనే ఒక భయంకరమైన ఫీలింగ్ కలుగుతుంది. దీన్నే డాక్టర్లు సెన్స్ ఆఫ్ ఇంపెండింగ్ డూమ్ అని కూడా అంటారు. అయితే ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. డయాబెటీస్ ఉన్న వాళ్లలో కొన్నిసార్లు ఎలాంటి లక్షణాలు లేకుండా సైలెంట్ హార్ట్ అటాక్ రావచ్చు. వాళ్లకి ఛాతీ నొప్పి చాలా తక్కువగా ఉండొచ్చు, లేదా అస్సలు ఉండకపోవచ్చు. అందుకే ఇది మరింత ప్రమాదకరం. సరే, ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చిందని డాక్టర్లు ఎలా కన్ఫర్మ్ చేస్తారు? వాళ్ళు వాడే డయాగ్నోస్టిక్ పద్ధతులు ఏంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఈ నిర్ధారణ అనేది 3 ముఖ్యమైన పిల్లర్స్ మీద ఆధారపడి ఉంటుంది. మొదటిది రోగి చెప్పే లక్షణాలు, రెండోది ఈసీజీలో కనిపించే మార్పులు, ఇక మూడోది బ్లడ్ టెస్ట్లో కనిపించే కార్డియాక్ బయోమార్కర్స్ అనే స్పెషల్ ప్రోటీన్స్. ఈసీజీలో డాక్టర్లు కొన్ని ప్రత్యేకమైన మార్పుల కోసం చూస్తారు. ఉదాహరణకి ఎస్టీ ఎలివేషన్ అంటే గ్రాఫ్లో ఒక భాగం పైకి లేవడం, దీన్ని స్టెమీ అంటారు. లేదా ఎస్టీ డిప్రెషన్, దీన్ని నాన్ స్టెమీ అంటారు. అలాగే ఈసీజీలో ప్యాథలాజికల్ క్యూ వేవ్స్ కనిపిస్తే అది గతంలో ఎప్పుడో వచ్చి తగ్గిపోయిన హార్ట్ అటాక్ని సూచిస్తుంది. ఇక బ్లడ్ టెస్ట్ల విషయానికి వద్దాం. ఈ టేబుల్లో కొన్ని బయోమార్కర్స్ ఉన్నాయి చూడండి. వీటిలో అన్నిటికన్నా ముఖ్యమైంది స్టార్ మార్కు పెట్టింది కదా, అదే ట్రోపోనిన్. ఇది చాలా స్పెసిఫిక్ అండ్ సెన్సిటివ్ మార్కర్. ఎందుకంటే హార్ట్ అటాక్ వచ్చిన సుమారు 3-4 గంటల్లోనే ఇది రక్తంలో కనపడటం మొదలవుతుంది.
అంతేకాదు దాదాపు 7 నుంచి 10 రోజుల వరకు దీని లెవెల్స్ కనిపిస్తూనే ఉంటాయి. అందుకే డాక్టర్స్ దీన్ని గోల్డ్ స్టాండర్డ్గా అంటే ఖచ్చితమైన నిర్ధారణ కోసం వాడతారు. గుండెపోటు వచ్చింది, ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? దెబ్బతిన్న గుండె కండరం మళ్ళీ ఎలా కోలుకుంటుంది? ఆ హీలింగ్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హార్ట్అటాక్ తర్వాత కండరం నయం కావడానికి కొంచెం టైం పడుతుంది. మొదటి 12-24 గంటల్లో ఆ ప్రాంతం ముదురు రంగులోకి మారుతుంది. ఇక 7 నుంచి 10 రోజుల మధ్య ఆ కండరం చాలా బలహీనంగా, మెత్తగా ఉంటుంది. అప్పుడది పగిలిపోయే రిస్క్ చాలా ఎక్కువ. చివరికి 2 నెలలు ఆ పైన దెబ్బతిన్న కండరం స్థానంలో శాశ్వతంగా ఒక మచ్చ అంటే ఒక స్కార్ టిష్యూ ఏర్పడుతుంది. అయితే ఈ మచ్చతో ఒక సమస్య ఉంది. అదేంటంటే ఇది మామూలు కండరంలా సంకోచించదు, అంటే రక్తాన్ని పంప్ చేయలేదు. దీనివల్ల లాంగ్ టర్మ్లో గుండె పంపింగ్ చేసే శక్తి కొంతమేర తగ్గే అవకాశం ఉంటుంది. చివరగా ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి. గుండెపోటు సంకేతాలను తెలుసుకోవడం అంటే ఒక ప్రాణాన్ని కాపాడగలగడం. మరి ఆ హెచ్చరిక సంకేతాలను గుర్తించడానికి మనమంతా ఎంతవరకు సిద్ధంగా ఉన్నాం? ఇది మనందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న.